భయపడి చూస్తున్నారు. ఇలాంటి పోలీసు వాళ్ళని నేను ఎంతో మందిని చూస్తుంటాను. ఏం భయం లేదు. పోనిండ్రా. ఇలా ఎంత దూరం వెళ్ళాలి? ఇలా ఇంకో 4 కిలోమీటర్లు వెళితే బ్యాక్ వాటర్ లో ఫారెస్ట్ వస్తుంది. అక్కడికి చేరామంటే పోలీసులే కాదు, పరమేశ్వరుడే వచ్చినా మనల్ని పట్టుకోలేడు. పోనిండ్రా. సార్, సీ డెప్త్ చాలా తక్కువగా ఉంది. మనం ముందుకు వెళ్ళలేము. అందువల్ల రూట్ మారుస్తాం సార్. జరిగిన ఆపరేషన్ లో ఏ విట్నెస్ దొరకలేదు. ఎవరిని సజీవంగా పట్టుకోలేదు. ఇక ఏం చేయబోతున్నారు? తూర్పు తిరిగి దండం పెడతారా? నా ప్రాణం ఒడ్డైన ఎవిడెన్స్ సంపాదిస్తాను. దిలీప్, ఈ ఆపరేషన్ లో మనకు దొరికింది ఒకే ఒక డెడ్ బాడీ. దాన్ని తరువుగా చెక్ చేయండి. ఏదైనా ఎవిడెన్స్ దొరకచ్చు. సార్, సార్, బాడీ ముక్కలు ముక్కలైపోయింది. మొహం గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. వీడు చావటానికి ముందు ఒక యాక్సిడెంట్ అయింది. కాలికి ఆపరేషన్ చేసి స్టీల్ ప్లేట్ పెట్టారు. ఆ స్టీల్ ప్లేటే సార్ ఇది. వీటికి నెంబర్స్ ఉంటాయా డాక్టర్? దిలీప్, ఈ ప్లేట్ లో ఉన్న కోడ్ నంబర్ ని బట్టి ఇది ఏ హాస్పిటల్ అలాట్ అయ్యింది, ఎవరికి ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్ ఇమీడియట్లీ. ఈ ఆపరేషన్ లో దొరికిన బాడీ చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమర్గూడానికి చెందిన మారేది. వాడెవడు? ఒక ఆర్డినరీ మ్యాన్ కి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిందంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఈ విషయాలని అల్ఫోన్స్ అని తెలుసుకోమను. కానీ అల్ఫోన్సా ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయం ఆ గూడెం వాళ్ళకి తెలియకూడదు. ఓకే. మా మావ మారిని చూసారా? చెత్తల కిరికిరి. కోవ బిళ్ళలాంటి పిల్ల కూత కూర్చుంది. కోనసీమ కుర్రగాడి జోడి అయ్యింది. కోవ బిళ్ళలాంటి పిల్ల కూత కూర్చుంది. కోనసీమ కుర్రగాడి జోడి అయ్యింది. అరెరేతిరంత జాతరేర కిత్తల కిరికిర్. కోడి కూర నేతిగార కిత్తల కిరికిర్. చక్కని చుక్క చున్ను ముక్కరా. ఏ వండలకు పలుపుల రవ్వరా. ఏ చక్కని చుక్క చున్ను ముక్కరా. ఏ వండలకు పలుపుల రవ్వరా. కోవ బిళ్ళలాంటి పిల్ల కూతకొచ్చింది. కోనసీమ కుర్రగాడి జోడి అయ్యింది. కోవ పిల్లలాంటి పిల్ల కూతకొచ్చింది. కోనసీమ కుర్రగాడి
జోడి అయ్యింది. మామయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? అయ్యో నీ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. సొరసాపిచ్చావు, కూర మీద ఇచ్చావు, ఇంత కనపడకుండా పోతే నేనేం చేయను దేవుడు. ఏమా ఎవరు కావాలి? భార్య. అవును. భార్య కిరాణా కొట్లో ఉన్నాడు. అటెళ్ళు, ఇటు రాకు. ఇటేపా అటెళ్ళు. ఓరి మామ నిన్ను ఇసుక పర్రలో ఎత్తుకోలేక సస్తున్నాను అనుకో. అరే సిట్టి అదొచ్చి మారే కొట్టెక్కడా సిట్టి నిన్ను అడిగిందట్రా? బంగారం లాంటి పిల్ల వచ్చి బొట్లో పడేది కదరా. నాకు తెలియక అడుగుతాను, నా మీద నీకేమైనా కోపం ఉందట్రా? లేదు కదా. ఇట్లా ఇందాక ఎంత ఉందని చెప్పావు? 600. ఎంత? 600. 600 కదా. జార్ జైలు పెట్టు. అక్కడికి వెళ్దాం పద. ఆడేం పేతాడే కిత్తల కిరికిరి పిత్త పెరిగాడు. నేనైతే జీవితాంతం ఆకులు పెట్టుకుని చిచ్చి పువ్వులు పెట్టుకుని చూసుకుంటాను. వచ్చాయి ఏటేటి జీవితాంతం చూసుకుంటా? ఒక్క నిమిషం కూడా నువ్వు నన్ను తట్టుకోలేవు. అయ్యో ఆడుంటే పాయసం పెట్టేవాడు, పలావ్ పెట్టేవాడు, హల్వా పెట్టేవాడు, మల్లెపూలు పెట్టేవాడు, ముద్దులెట్టేవాడు, అది పెట్టేవాడు, ఇది పెట్టేవాడు. మేము పెడతాం ఇవన్నీ. నువ్వేం పెడతావు? జీలకర్ర, జీలకర్ర, ఇసుకర్ర, ఏదో కొర్రా మా శక్తి కొద్ది. అతను రమ్మని పిలుస్తున్నాడు కదా, అతనితో వెళ్ళమ్మా. పిలిచినోడానికి అలా వెళ్ళిపోవడానికి అంత తేరగా ఉన్నాను అనుకున్నా వేటి? ఎలవయ్యా చనిపోతుంది. సముద్రం తిరిగిపోదాం పదండి. ఓ 10 వేసుకుంటానండి. 24. 32. 54. 3.5, 7. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్నెవడరా ఈ గూడలో పిలిచేది? ఇక్కడ అడిగితే ఎలా? అక్కడికి వస్తే మీకే తెలుస్తుంది. మిమ్మల్ని పిలిచే తల మాసినాడు ఈ ఊర్లో ఎలాగూలేడు. ఏదో పొరుగుడు నుంచి వచ్చుంటాడు. వెళ్ళొచ్చుగా. ఏమన్నా దంపుడు కేసేమో. అంతేనంటావా? కిరికిరి అయితే నేను చిల్లర లెక్కలు రాసుకుంటాను. అది కరెక్ట్. ఏం లెక్కలు? లెక్కలెత్తండి, కోతలు చూడక చిరిపోద్ది. ఏంటండి? బొక్కు పోలండి. హలో హలో. నావల్ నాగేష్ అంటే నువ్వేనా? అయ్యా అయ్యో 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 ఎందుకు కొడతారు బాబు? అయ్యో అబ్బో అయ్యో అయ్యో అబ్బో ఇప్పటి ఎక్కడ పడ్డా కొడతారు. అయ్యో మీకు దండం పెడతారా? మీకు దండం పెడతారా? అయ్య బాబు ఇంకెప్పుడు బాబా తీసుకోరా చెప్పులు. ఆ క్యాప్ తీసుకొచ్చండి. తీసుకో. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఎలాగంటే ఎలాగ. అయ్యో అయ్యో అమ్మా అబ్బో. ఏంటి గురుగారు కుంటుకుంటూ వస్తున్నారు? స్టైల్ ఊరంతటికి కొలతలు మీరు కొలుస్తుంటే మీ కొలతలు ఎవరు మార్చేశారు? అయ్యో రక్తం. భయపడితాడ్రా. అరే దెబ్బలాట అన్నప్పుడు 4 వాళ్ళు ఇస్తారు, 2 మనం కొడతాం. అంతే కదా? అదనమాట. ఆ గ్యాస్ కట్టేసి నిజం చెప్పండి, దెబ్బలు ఎవరు ఎక్కువ తిన్నారు? ఏడవకండి. ఏమైంది? తీసుకెళ్లారు. ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు. ఒక్క చోట కొట్టడేమో అనుకున్నాను, అక్కడే కొట్టాడు. అయ్యా ఎందుకు కొడుతున్నారు అని అడిగాను, ఏమీ సమాధానం లేదు. రిక్వెస్ట్ అయిపోయారా? రిక్వెస్ట్ చేశాను, ఏమి చూడకుండా ఇంకో రిహార్సల్ వేసుకుందాం, వస్తావేటి? నేను రాలేదే, అందాక ఖాళీగా ఉన్నాడు. ఇది తీసుకోవాలండి. ఓకే మిస్టర్ హరి, కిందటిసారి రామేశ్వరంలో ఆయుధాలు స్మగ్లింగ్ చేసిన ముఠ మన డిపార్ట్మెంట్ కి మహా తెలివిగా టోపీ వేసి తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ సిటీలో తిరుగుతున్న ఆ తీవ్రవాదుల గ్యాంగ్ ని సజీవంగా అరెస్ట్ చేయాలి. అది మీరే చేయాలి సార్. గూడెంలో పచారీ కొట్టు పెట్టుకున్న వాడే ఆయుధాలు స్మగ్లింగ్ కి మూల కారకుడు సార్.